మల్కాజ్గిరిలో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 15న సాయంత్రం 6 గంటల సమయంలో గ్రౌండ్కి వెళ్లి ఆడుకుంటానని చెప్పి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో బాలుని తల్లిదండ్రులు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు 8 టీములుగా ఏర్పడి బాలుడి కోసం గాలించారు. కిడ్నాపర్ల సెల్ఫోన్ సిగ్నల్, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా 5 నిందితులు శివ, దిలీప్, మైపాల్, మరో 2 నిందితులను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. కిడ్నాపర్లు ఎవరో కాదని పక్కన ఉండే రెండో ఇంటి వారి అని తెలిపారు. కిడ్నాప్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు. నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నారు మల్కాజ్గిరి డీసీపీ ధరావత్ జానకి తెలిపారు. 15th జూన్ రోజు నైట్ 9 o'clock కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కి. వాళ్ళ బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, 13 years old. 6:30కి అలా గ్రౌండ్కి వెళ్ళి జెడ్టీసీ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళి మళ్ళీ రాలేదు అనేసి కంప్లైంట్. ఆ కంప్లైంట్ రాగానే మనకు ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి రవి ఆధ్వర్యంలో మొత్తం ఆ సరౌండింగ్ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం జరిగింది. ప్లస్ ఆ ఫాదర్ని, ఎవరైతే విక్టిమ్ బాయ్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే ఎవరితోనైనా గ్రడ్జెస్ ఉన్నాయా, లేదంటే గొడవలు ఉన్నాయా, బిజినెస్ ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ కూడా అడగడం జరిగింది. పర్సనల్గా అంటే చుట్టాలతోటి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళ మీద డౌట్ వచ్చేసి ఒక 2 teamsని ఇమ్మీడియట్గా మనము ప్రకాశం జిల్లాకి ఒక టీము, శ్రీశైలం దగ్గరికి ఒక టీము పంపించడం జరిగింది. సో ఆ రోజు 15th రోజు నైట్ వరకు మనకు ఎలాంటి కమ్యూనికేషన్ రాలేదు. మాకు ఒక డౌట్ కూడా వచ్చింది పోలీస్కి, ఆ జెడ్టీసీ గ్రౌండ్ పక్కన ఆ గుట్ట దగ్గర ఎక్కడైనా ఆడుకొని మిస్ అయిందా, ఏదైనా గుంతలో పడిపోయిందా అనేసి ఒక టీంని పెట్టి అక్కడ కూడా వెరిఫై చేయడం జరిగింది మనం. అయితే అక్కడ ఎలాంటి డౌట్ అంటే ఏమీ కనిపించలేదు, ఎలాంటి క్లూస్ లేవు. మనకు నెక్స్ట్ డే వాట్సాప్లో ఒక కాల్ వచ్చింది. ఒక కాల్, దాంట్లో ఏంటంటే మీరు కేసు విత్డ్రా చేసుకోండి, లేదంటే బాబుని సేఫ్గా రాడు ఇంటికి అనేది ఆ కాల్ యొక్క సారాంశము. దాన్ని బేస్ చేసుకొని మేము టెక్నికల్ ఎవిడెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే రకరకాల కోణాల్లో కూడా ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నము 1:20కి అట్లా వాళ్ళు ఎవరైతే బాబుని తీసుకెళ్ళిపోయారో కిడ్నాపర్స్, వాళ్ళు వాట్సాప్ చాట్ చేయడం జరిగింది.